నమస్తే వెల్కమ్ టు మ్యాగజైన్ స్టోరీ. దిగజారుడు రాజకీయాలకు కేర్ ఆఫ్ అడ్రస్ నారా చంద్రబాబు నాయుడు. దిగజారుడు జర్నలిజానికి కేర్ ఆఫ్ అడ్రస్ ఈనాడు కిరణ్ రాధాకృష్ణ. నయవంచన రాజకీయాలకు నిలువెత్తు అద్దం చంద్రబాబు. నీచపు రాతల నికృష్ట కథనాలకు నిలువెత్తు రూపం కిరణ్ రాధాకృష్ణ. ఇలా చెప్పుకుంటూ పోతే పచ్చ ముఠాకి పచ్చ పత్రికల అధినేతలకి చాలా దగుల్బాజీ ట్యాగ్ లైన్స్ ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళు మరో ఘనతని సాధించారు. తుడిచేసుకునే రాజకీయాలకు పెన్నిదిగా చంద్రబాబు మారితే తుడిచేసుకునే జర్నలిజానికి గురువులుగా కిరణ్ రాధాకృష్ణ తయారయ్యారు. ఇంతకీ ఈ తుడిచేసుకోవటం ఏంటంటారా? జనం చీ కొడితే తుడిచేసుకోవడమే, జనం చీత్కరించుకుంటే తుడిచేసుకోవడమే. జనం ఏమన్నా సరే తుడిచేసుకుంటూ జగన్పై రోజు రోత రాతలు రాస్తూ అసత్య కథనాలు ప్రచురిస్తూ సునకానందం పొందుతూ ఉన్నాయి పచ్చ పత్రికలు. దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. నువ్వు ఇంతకు మించి దిగజారవు అనుకున్న ప్రతిసారి యూ ప్రూవ్డ్ మీ రాంగ్. ఒక తెలుగు సినిమాలో డైలాగ్. ఎల్లో మీడియాకు సంబంధించి తెలుగు ప్రజలు ఇదే డైలాగ్ని పదే పదే గుర్తు చేసుకుంటూనే ఉంటారు. ఇంత నీచంగా కూడా వ్యవహరిస్తారా అనుకున్న ప్రతిసారి అంతకు మించి అన్నట్టుగా చెలరేగిపోవడం పచ్చ బ్యాచ్కి ఎల్లో మీడియాకు పరిపాటైపోయింది. జగన్ మీద విషం కక్కడంలో రోజు రోజుకి పోటీ పడి మరీ దిగజారిపోతున్నారు కిరణ్ రాధాకృష్ణలు. చంద్రబాబు అనుకో ఒక దిక్కుమాలిన కుట్ర పన్నడం, ఆ కుట్ర నిజమే అని నమ్మించడానికి పచ్చ పత్రికలు వరుసగా అసత్య కథనాలను వండి వార్చడం. పాత్రికేయ ముసుగులో నిర్లజ్జగా పచ్చ ముఠాకి కొమ్ము కాస్తూ మరోసారి అడ్డంగా దొరికిపోయాడు ఈనాడు కిరణ్. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుని, ప్రజల ఆశలను, ఆకాంక్షలను వెక్కిరిస్తూ అరాచక పాలన సాగిస్తోంది కూటమి ప్రభుత్వం. ఇప్పుడు ఏపీ ప్రజలకు సమస్య ఇదొక్కటే కాదు, మరొకటి కూడా ఉంది. అదే ఎల్లో మీడియా. చంద్రబాబు అరాచకాలను ఆహా ఓహో అంటూ పొగిడేసి జగన్మోహన్ రెడ్డి మీద విషం కక్కుతున్న ఎల్లో మీడియాను చూసి తెలుగు ప్రజలంతా నివ్వెరపోతున్నారు. పచ్చ పత్రికల అధినేత కిరణ్ రాధాకృష్ణలను పచ్చమూకని వేరు చేసి చూడటానికి వీల్లేదు. కిరణ్ రాధాకృష్ణ కూడా ఆ తానులో ముక్కలే, పచ్చ మందలో శాశ్వత సభ్యులే. ఏపీలో సాగుతోన్న ఆటవిక పాలనపై అక్షర యుద్ధం చేసే నిజాయితీ లేని ఈనాడు, ఆంధ్రజ్యోతి జగన్ మీద మాత్రం నిత్యం అసత్యపు ఆరోపణలతో, అబద్ధపు కథనాలతో, దగుల్బాజీ వార్తల రోత రాతలతో పేట్రేగిపోతోంది. ఒక వ్యక్తి కావచ్చు, ఒక సంస్థ కావచ్చు, ఒక వ్యవస్థ కావచ్చు, తమ నిర్ణయాలను, ఆలోచనలను, చర్యలను 10 మంది తప్పుపడుతున్నప్పుడు కనీసం సమీక్ష చేసుకుంటారు, దిద్దుకునే ప్రయత్నం చేస్తారు. కానీ 5.5 కోట్ల మంది ప్రజలు ఎల్లో మీడియా నీచపు రాతలను ఏవగించుకుంటున్నా, అసహ్యించుకుంటున్నా నిర్లజ్జగా, నిస్సిగ్గుగా జగన్ పాలన మీద విషం చిమ్ముతూనే ఉన్నారు కిరణ్ రాధాకృష్ణ. ఆంధ్రప్రదేశ్ ని అన్ని రకాలుగా సర్వనాశనం చేయటమే లక్ష్యం అన్నట్లుగా చంద్రబాబు పాలన చేస్తుంటే, ఆ అరాచకాల నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికి జగన్ మీద విషం కక్కడమే ధ్యేయంగా పెట్టుకున్నారు కిరణ్ రాధాకృష్ణలు. నిత్యం జగన్ కి వ్యతిరేకంగా అసత్య కథనాలను నిస్సిగ్గుగా ప్రచురిస్తూనే ఉన్నారు. ఈ రోత రాతల పరంపరలో ఈనాడు మరింత నిర్లజ్జగా చెలరేగిపోతోంది. ఇదిగో ఇలా చూడండి. జగన్ ప్రభుత్వంలో అసలు జరగని లిక్కర్ స్కామ్ జరిగినట్లుగా పచ్చముఠా కుట్రకి అసత్యాలతో అక్షర రూపం ఇస్తున్నాయి ఈనాడు, ఆంధ్రజ్యోతి. సెప్టెంబర్ 12వ తేదీన ఈనాడులో ప్రచురించిన ఈ అబద్ధపు కథనాన్ని చూడండి. లాయర్, ప్రముఖ వ్యాపారవేత్త అయిన సునీల్ రెడ్డిని మద్యం కేసులో సిట్ టార్గెట్ చేసింది. ఈ క్రమంలో తాజాగా ఆయన కార్యాలయాల్లో సోదాల పేరుతో హై డ్రామా నడిపించింది. అసలు లిక్కర్ స్కామే జరగలేదు, అందుకే సిట్ నిత్యం కోర్టు చేత మొట్టికాయలు వేయించుకుంటూనే ఉంది. జరగని లిక్కర్ స్కామ్ లో న్యాయవాది సునీల్ రెడ్డిని ఇరికించాలని సిట్ విఫల యత్నాలు చేస్తుంటే, సునీల్ రెడ్డి జగన్ కి అత్యంత సన్నిహితుడు అంటూ తప్పుడు వార్త ప్రచురించింది. గత 5 ఏళ్లలో ప్రభుత్వ పదవులు చేపట్టని సునీల్ రెడ్డి అనే వ్యక్తిని జగన్ కు అత్యంత సన్నిహితుడని, ఆయన కోసం డొల్ల కంపెనీలు సృష్టించారంటూ దిక్కుమాలిన రాతలన్నీ రాసేసింది. పచ్చ విషం కక్కింది. అక్కడితో ఆగలేదు. ఇదిగో ఇలా చూడండి. ఎంఆర్ ప్రాపర్టీస్ కుంభకోణం కేసులో జగన్ ఏవన్నట. ఈనాడు ఎంతగా దిగజారిపోయిందో చెప్పడానికి ఈ అచ్చోసిన అసత్యాలే సాక్ష్యం. ఇది చూడండి. ఎంఆర్ ప్రాపర్టీస్ స్కామ్ లో నిందితుల జాబితా ఇది. A1 BP ఆచార్య. ఈ నిందితుల జాబితాలో ఉన్న కొందరిపైన చార్జెస్ ని కూడా కోర్టు కొట్టేసింది. ఈ లిస్ట్ లో ఎక్కడా జగన్మోహన్ రెడ్డి పేరే లేదు. అలాంటిది ఎంఆర్ ప్రాపర్టీస్ లో జగన్ A1 అంటూ పచ్చి అబద్ధాన్ని ప్రచురించింది. నిజానికి పొరపాటున వార్త ప్రచురిస్తే మర్నాడు సవరణ వేస్తారు. పొరపాటు జరిగిందని క్షమాపణ కోరుతారు.
కానీ సెప్టెంబర్ 13వ తేదీ ఈనాడు ఎడిషన్లో అలాంటి సవరణ క్షమాపణ ఏమీ లేవు. ఎందుకంటే జరిగింది పొరపాటు కాదు, ఉద్దేశపూర్వకంగానే ఈనాడు తప్పుడు కథనంతో జగన్ మీద విషం కక్కింది. మామూలు విషం కాదు, పచ్చ విషం. ఒక అబద్ధాన్ని పదే పదే చెబితే ప్రజలు నమ్మేస్తారు అన్నది ఎల్లో మీడియా బలమైన నమ్మకం. దశాబ్దాలుగా అలానే చంద్రబాబుని విజనరీ అంటూ ప్రచారం చేస్తూ వచ్చింది. నాడు వైఎస్ఆర్ మీద, నేడు జగన్ మీద విషం కక్కుతూనే ఉంది. ఆ మాటకొస్తే అసలు ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడవటం దగ్గర నుంచి తెలుగు రాజకీయాల్లో జరిగిన ఎన్నో కుతంత్రాల వెనుక, దారుణాల వెనుక ఉన్నది ఈనాడు నీచపు రాతలే. పచ్చ ముఠాకి, పచ్చ మీడియాకి మధ్య ఎప్పుడూ క్విట్ ప్రోకో జరుగుతూనే ఉంటుంది. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రాగానే మార్గదర్శికి సంబంధించి విచారణ ఆపించేసింది. వేల కోట్ల రూపాయల ప్రజల సొమ్ముని చట్ట వ్యతిరేకంగా డిపాజిట్ల రూపంలో సేకరించి వ్యాపారాలు చేసి వేల కోట్ల రూపాయల అక్రమాలకు సంబంధించి రామోజీరావు కుటుంబాన్ని రక్షించడానికి చంద్రబాబు ప్రభుత్వం సాయశక్తులా ప్రయత్నిస్తోంది. అందుకు కృతజ్ఞతగా క్విట్ ప్రోకోలో భాగంగా చంద్రబాబు పాలనలో సాగుతున్న అక్రమాలు, అరాచకాలను దాచేసి జగన్మోహన్ రెడ్డి మీద అసత్య కథనాలతో పచ్చ విషం కక్కుతున్నారు ఈనాడు కిరణ్. మార్గదర్శి చిట్ ఫండ్స్ అక్రమాల విషయంలో చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా బరి తెగించింది. మార్గదర్శి చిట్ ఫండ్ పై కేసు నమోదే పొరపాటు అంటూ సిఐడి చేత చెప్పించింది. అంతేకాదు, దర్యాప్తులో సేకరించిన మౌఖిక, రాతపూర్వక ఆధారాలేవీ కూడా మార్గదర్శి చిట్ ఫండ్ పై పెట్టిన కేసును నిరూపించేవిగా లేవంటూ సిఐడితో ఏకంగా హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేయించింది. చట్ట ఉల్లంఘనలకు పాల్పడినందుకు మార్గదర్శి చిట్ ఫండ్స్ కి చెందిన 1050 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులకు సంబంధించి హైకోర్టులో సిఐడి అప్పీళ్లను దాఖలు చేసింది. అయితే చంద్రబాబు అధికారంలోకి రాగానే అదే సిఐడి చేత జప్తుకి సంబంధించిన అప్పీళ్లని ఉపసంహరింపజేసింది. ఆ తర్వాత ఏకంగా మార్గదర్శి చిట్ ఫండ్ పై కేసు నమోదు చేయటం పొరపాటు అంటూ సిఐడి చేత నివేదిక దాఖలు చేసింది. అలానే మార్గదర్శి ఫైనాన్షియల్స్ అక్రమ డిపాజిట్ల స్కామ్ పై విచారణ ముందుకు సాగకుండా చూస్తోంది చంద్రబాబు ప్రభుత్వం. తమ అక్రమాలకు ఇంత అండగా నిలబడుతున్నందుకు క్విట్ ప్రోకోలో భాగంగా జగన్ మీద పచ్చముఠా కుట్రలకు కూత పెడుతూ రోత రాతలతో, అసత్య కథనాలతో పచ్చ విషం కక్కుతోంది. అసలు జగన్ పాలనలో జరగని లిక్కర్ స్కామ్ జరిగింది అంటూ కూటమి ప్రభుత్వం ఒక కుతంత్రం మొదలు పెడితే లిక్కర్ స్కామ్ మీద నిత్యం అచ్చోసిన అసత్య కథనాలతో పచ్చ మీడియా నిస్సిగ్గుగా చెలరేగిపోతోంది. ఇప్పుడు ఈనాడు మరింతగా దిగజారిపోయి ఎంఆర్ ప్రాపర్టీస్ కుంభకోణం కేసులో జగన్ A1 అంటూ పచ్చి అబద్ధాన్ని ప్రచురించింది. తర్వాత పొరపాటు జరిగింది అంటూ సవరణ ప్రచురించాలన్న విజ్ఞతని కూడా ప్రదర్శించలేదు. ఎందుకు అంటే అది పొరపాటు కాదు, ఈనాడు ఉద్దేశపూర్వకంగా కక్కిన పచ్చ విషం. ఈనాడు దృష్టిలో జర్నలిజం అంటే జగన్ మీద పడి ఏడవటం. ఈనాడు దృష్టిలో జర్నలిజం అంటే జగన్ మీద అసత్య కథనాలను ప్రచురించటం. ఈనాడు ఆలోచనల్లో జర్నలిజం అంటే జగన్ మీద విషం కక్కటం, విషం కక్కే కుట్రలకు పతాక శీర్షికలు పెట్టటం. చంద్రబాబు వైఫల్యాలను ఎలా కప్పిపుచ్చాలి, ప్రజల్లో రగులుతున్న ఆగ్రహాన్ని ఎలా దాచేయాలి, జగన్ మీద కొత్త కుట్రపూరిత కథనాలు ఎలా వండివార్చాలని అనుక్షణం తప్పిస్తూ పచ్చమూక సేవలో తరిస్తూ జర్నలిజం విలువల వలువలు తీసేస్తున్నారు ఈనాడు కిరణ్. ఈ 15 నెలల కాలంలో చంద్రబాబు ప్రభుత్వం చేసిన అప్పులు 2 లక్షల కోట్ల రూపాయలు దాటాయి. అటు సంక్షేమమూ లేదు, ఇటు అభివృద్ధి లేదు. మరి ఆ 2 లక్షల కోట్ల రూపాయల అప్పు ఎక్కడ ఖర్చు పెట్టారో ఎవ్వరికీ తెలియదు. దాని మీద ఒక్క వార్త రాసే ధైర్యం కానీ, ఒక్క నిమిషం న్యూస్ టెలికాస్ట్ చేసే దమ్ము కానీ ఈనాడుకు కానీ, ఎల్లో మీడియాకు కానీ లేవు. ఏడాది పాలనలో ఏపీ బ్రాండ్ ఇమేజ్ ఘోరాతి ఘోరంగా పడిపోయింది. రాష్ట్రానికి పెట్టుబడులు రావటం లేదు. రెడ్ బుక్ రాజ్యాంగాన్ని స్వయంగా చూసిన పారిశ్రామికవేత్తలు ఏపీ అంటేనే హడలిపోతున్నారు. చివరకు దావోస్ సమ్మిట్ లో చంద్రబాబు, లోకేష్ తమ పరివారంతో పారిశ్రామికవేత్తల కాళ్ళ వేళ్లా పడ్డా ఒక్క రూపాయి కూడా ఏపీలో పెట్టుబడి పెట్టడానికి ఎవ్వరూ ముందుకు రాలేదు. మెడికల్ కాలేజీని నిస్సిగ్గుగా ప్రైవేటు పరం చేస్తూ ప్రజారోగ్యాన్ని పాడెక్కిస్తున్నారు. ఈ నిజాలను ప్రజల ముందుంచే నిజాయితీ, చంద్రబాబు అరాచక పాలనపై అక్షర యుద్ధం చేస్తూ ప్రజాపక్షం వహించాలన్న కనీస జ్ఞానం ఈనాడుకు కానీ, మిగిలిన పచ్చ మీడియాకు కానీ నాడు లేదు. తన ప్రయోజనాలు, పచ్చ బ్యాచ్ ప్రయోజనాలు, వీటిని కాపాడడం కోసం ఈనాడుని ఎన్ని రకాలుగా వాడాలో అన్ని రకాలుగా వాడారు. చివరకు టిష్యూ పేపర్గా కూడా వాడేసే స్థితికి దిగజారిపోయారు.
అప్పుడు రామోజీరావు, ఇప్పుడు కిరణ్. పోటీ పత్రిక ఆర్థిక మూలాలు దెబ్బతీయడానికి పత్రికతోనే కుతంత్రాలు చేశారు. ఎన్టీఆర్ని వెన్నుపోటు పొడవడంలో చంద్రబాబు విజయం వెనుక కీలక పాత్ర రామోజీ పత్రికదే. తమ అక్రమాలను ప్రశ్నించిన వారిపై అచ్చోసిన అక్షరాలతో దాడి చేసిన రామోజీ ఈనాడు నిర్వహణని అత్యంత పవిత్ర వృత్తిగా చెప్పేవారు. వాస్తవానికి పత్రికా స్వేచ్ఛ ముసుగులోనే ఆయన తన అక్రమాలన్నీ వెలగబట్టారు. ఇప్పుడు తండ్రిని మించిన తనయుడిగా పాత్రికేయ విలువల వలువలు విప్పడంలో కిరణ్ బిజీ అయిపోయాడు. నీతి సూత్రాల మాటున అక్రమాలకు అవినీతికి పాల్పడటం, పాత్రికేయ విలువల మాటున తన అన్యాయాలను ప్రశ్నించిన వారిపై విషం కక్కటం. ఈనాడు రామోజీరావు స్టైలు ఇదే, సిద్ధాంతము ఇదే. పాత్రికేయ విలువలను పచ్చముఠా ప్రయోజనాల కోసం తాకట్టు పెట్టడంలో ఇప్పుడు తండ్రిని మించిన తనయుడిగా చెలరేకపోతున్నారు ఈనాడు కిరణ్. అంతా తండ్రి బాటలోనే. ఈనాడును అడ్డు పెట్టుకుని రామోజీ చేసిన అక్రమాలు అన్ని ఇన్ని కావు. పత్రికాధిపతిగా, పారిశ్రామికవేత్తగా ఆయన ఎన్ని ముసుగులు వేసుకున్నా ఆయనలోని కబ్జా కోరుని మాత్రం అవి దాచలేకపోయాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, హైదరాబాద్, విజయవాడ, వైజాగ్ ఇలా చెప్పుకుంటూ పోతే రామోజీ మింగేసిన భూములు అన్ని ఇన్ని కావు. నోరు లేని పేదలు, దళితులు, బలహీన వర్గాలు, నమ్మి అండగా నిలిచిన బంధువులు, ఇలా ఎవ్వరినీ వదిలిపెట్టలేదు రామోజీ. 1990లో మర్రి చెన్నారెడ్డిని సీఎం పదవి నుంచి దించేదాకా ఈనాడు పత్రిక నిద్రపోలేదు. వైఎస్ఆర్ మీద ఈనాడు కక్కిన విషం అంతా ఇంతా కాదు. 2009లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి మళ్లీ సీఎం కాకూడదు అని ఈనాడు పత్రికతో విఫల ప్రయత్నాలు చేశారు. ప్రత్యేకంగా 16 స్పెషల్ ఎడిషన్స్ వేసి మరి వైఎస్ఆర్ కి వ్యతిరేకంగా ఈనాడులో విషం ప్రచారం చేశారు. కానీ నాడే ప్రజలు ఈనాడు కుట్రను గ్రహించి వైఎస్ఆర్ కి జై కొట్టారు. మాగుంట సుబ్బిరామిరెడ్డి నిర్వహణలో ఉదయం పత్రిక ఈనాడుకి గట్టి పోటీ ఇచ్చింది. దీంతో ఉదయం పత్రికను వార్తల పరంగా కొట్టలేమని గ్రహించిన ఈనాడు యాజమాన్యం ఉదయం పత్రికకు ఉండే ఆర్థిక మూలాలపై దృష్టి సారించింది. ఉదయం యాజమాన్యానికి మద్యం వ్యాపారాలు కూడా ఉన్నాయి. ఆ ఆదాయ మార్గాన్నే దెబ్బతీయాలనుకున్న ఈనాడు యాజమాన్యం సంపూర్ణ మద్య నిషేధ ఉద్యమాన్ని సృష్టించింది. 94 ఎన్నికల్లో గెలిచిన ఎన్టీఆర్ చేత మద్యపాన నిషేధం అమలు చేయించారు. దీంతో ఆర్థిక ఇబ్బందుల వల్ల ఉదయం పత్రిక మూతపడింది. ఈనాడు యాజమాన్యం నీచ బుద్ధిని గ్రహించిన ఎన్టీఆర్ ఆయన చెప్పినట్టు వినేది లేదని తెగేసి చెప్పడంతో ఎన్టీఆర్ మీద కుట్రలు మొదలయ్యాయి. ఎన్టీఆర్ కు, చంద్రబాబుకు వెన్నుపోటు పొడిచే క్రమంలో ఈనాడు పత్రిక అసత్య కథనాలతో విరుచుకుపడింది. చివరకు ఎన్టీఆర్ ని అత్యంత ఘోరంగా అవమానిస్తూ ఎన్టీఆర్ బట్టలూడదీసి ఈనాడులో కార్టూన్ల మీద కార్టూన్లు వేశారు. ఆ తర్వాత చంద్రబాబుని విజనరీ ముద్ర వేస్తూ జాకీలు పెట్టి ఆయన్ని లేపటం, వైఎస్ఆర్, జగన్మోహన్ రెడ్డిలపై విషం కక్కటం మాత్రమే లక్ష్యంగా ఈనాడు నడుస్తోంది. ఇక ఎన్టీఆర్ కి వెన్నుపోటు పొడిచే సమయంలో చంద్రబాబుకి మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతు లేదు. నాడు వైస్రాయ్ హోటల్లో చంద్రబాబు వెంట ఉన్నది వేళ్ల మీద లెక్క పెట్టేంత మంది ఎమ్మెల్యేలే. కానీ చంద్రబాబు వెనుక మెజారిటీ ఎమ్మెల్యేలు ఉన్నారంటూ ఈనాడులో అసత్య కథనాలతో విషం కక్కి ఎన్టీఆర్ వైపు ఉన్న ఎమ్మెల్యేల్లో ఆందోళన పుట్టించింది. ఆ సమయంలో ఎన్టీఆర్ వైపు ఉన్న ఎమ్మెల్యేలను రాధాకృష్ణ ద్వారానే చంద్రబాబు కొన్నారని సీనియర్ జర్నలిస్టులు చెబుతుంటారు. ఆ తర్వాత చంద్రబాబు సీఎం అయిన నాటి నుంచి పైరవీల మీద పైరవీలు చేస్తూనే రాధాకృష్ణ ఎదిగారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతూ ఉంటుంది. అక్కడిదాకా దేనికి? రాధాకృష్ణ డొక్కు సైకిల్ మీద తిరిగేవారని, చైన్ పడిపోతే వేసే సమయంలో చేతులకు గ్రీజ్ అంటితే గాంధీ భవన్ కి వచ్చి చేతులు కడుక్కునేవారని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి రోషయ్య సాక్షాత్తు అసెంబ్లీలోనే చెప్పారు. అలాంటి రాధాకృష్ణ పత్రికాధిపతి అయ్యింది చంద్రబాబు వల్లే. అందుకే చంద్రబాబుకి బాకాలు ఊపుతూ ఆయన్ని జాకీలు పెట్టి లేపటమే జర్నలిజం అని నమ్ముతూ ఇప్పటికీ తన పత్రికలో చెత్త పలుకులు పలుకుతూనే ఉన్నారు రాధాకృష్ణ. ఎన్టీఆర్ కి చంద్రబాబు వెన్నుపోటు పొడవటం వెనుక కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం ఇలా కీలక పాత్ర పోషించిన రామోజీరావు ఆ తర్వాత అదే ఈనాడుని అడ్డం పెట్టుకుని మరింత చెలరేగిపోయారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత రామోజీ అక్రమాలకు అడ్డే లేకుండా పోయింది. రామోజీరావు భూ కబ్జాల గురించి మాట్లాడుకోవాలి అంటే రామోజీ ఫిల్మ్ సిటీ గురించి ఖచ్చితంగా ప్రస్తావించాలి. ప్రభుత్వాలను, చట్టాలను వెక్కిరిస్తూ అవహేళన చేస్తూ రామోజీరావు సాగించే భూదందాకి ఫిల్మ్ సిటీ ఒక చిన్న ఉదాహరణ అంటున్నారు న్యాయ నిపుణులు. 2000 ఎకరాల్లో ఉన్న ఫిల్మ్ సిటీ ల్యాండింగ్ సీలింగ్ యాక్ట్ ఔన్నత్వాన్ని ఎగతాళి చేస్తుందని న్యాయ నిపుణులు చెబుతున్నారు. చట్టానికి అతీతంగా తన ఇష్టారాజ్యంగా రామోజీరావు ఎలా వ్యవహరించారు అనటానికి ఫిల్మ్ సిటీ ఒక సాక్ష్యం అని విశ్లేషిస్తూ ఉంటారు నిపుణులు.
ల్యాండింగ్ సీలింగ్ యాక్ట్ ని హేళన చేస్తూ ఫిల్మ్ సిటీని నిర్మించడం మాత్రమే కాదు, ఆ తర్వాత ఫిల్మ్ సిటీ చుట్టుపక్కల బడుగుల భూముల మీద రామోజీ చూపు పడింది. నాగన్పల్లి గ్రామంలో సర్వే నెంబర్ 184, 203 కింద 14 ఎకరాల 30 గుంటల భూమిని బలహీన వర్గాలకు కేటాయించారు దివంగత సీఎం వైఎస్ఆర్. ఆ భూమిని 16 ఏళ్లుగా తన ఆక్రమణలో రామోజీరావు ఉంచుకున్నారని మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాష్ రావు లాంటి వాళ్లు బహిరంగంగా ఆరోపణలు చేశారు. ఆ భూమిని ఇప్పటికైనా బాధితులకు తిరిగి అప్పచెప్పాలని గతంలో గోనె ప్రకాష్ రావు డిమాండ్ చేశారు. అలానే అనాస్పూర్ నుంచి ఇబ్రహీంపట్నం వరకు 13 కిలోమీటర్ల ప్రభుత్వ రహదారిని రామోజీరావు ఆక్రమించుకున్నారు. దీంతో 16 గ్రామాలకు చెందిన 90,000 మంది ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తెల్లారి లేస్తే ప్రతి ఒక్కరికి నీతి సూత్రాలు వల్లించడం, ప్రజలను ఉద్ధరించడానికే తానున్నాను అన్నంత రేంజ్ లో సెల్ఫ్ డబ్బా కొట్టుకోవటం. రామోజీరావు దశాబ్దాల పాటు చేసింది ఇదే. ఆ నీతి సూత్రాల మాటున అక్రమాలకు, అవినీతికి పాల్పడటం, పాత్రికేయ విలువల మాటున తన అన్యాయాలను ప్రశ్నించిన వారిపై విషం కక్కటం, ఇదే రామోజీరావు మార్క్ పాత్రికేయ. ఇప్పుడు ఆ స్థానంలో ఉన్న ఈనాడు కిరణ్ తండ్రి బాటలో నడవటం కాదు, తండ్రిని మించిన తనయుడిగా జగన్ మీద మరింత విషం కక్కుతున్నారు. పచ్చముఠా కుట్రలకు కూత పెడుతూ అసత్య కథనాలతో, రోత రాతలతో ఈనాడును నిత్యం నింపేస్తూ పైశాచిక ఆనందం పొందుతున్నారు. జర్నలిజం అంటే భావ ప్రకటన స్వేచ్ఛకి బాసటగా నిలవడం. జర్నలిజం అంటే ప్రజాస్వామ్య వ్యతిరేక శక్తులను నిప్పులతో కడగడం. జర్నలిజం అంటే పాలకుల అవినీతి భాగోతాలపై అక్షర యుద్ధం చేయడం. జర్నలిజం అంటే దేశ ప్రయోజనాలను, ప్రజల ప్రయోజనాలను ఎలాంటి లాభాపేక్ష లేకుండా కాపలా కాయడం. కానీ ఎల్లో మీడియా మొత్తానికి జర్నలిజం అంటే గోబెల్స్ ప్రచారం చేయడం. జర్నలిజం అంటే తిమ్మిని బమ్మిని చేయడం. జర్నలిజం అంటే ప్రజలను మభ్యపెట్టడం, ప్రజల మెదళ్లని విషతుల్యం చేయడం. జర్నలిస్ట్ అంటే వాచ్ డాగ్ కానీ పాలకుల ఇంట్లో పెట్ డాగ్ కాదు అన్న సత్యం ఎల్లో మీడియాకు ఎప్పటికీ బోధపడదు. పాత్రికేయ ముసుగులో ఎల్లో మీడియా చేస్తున్న దారుణాలు అన్నీ ఇన్ని కావు. చివరకు భావ ప్రకటన స్వేచ్ఛ గొంతు మీద ఏపీ పాలకులు కత్తి పెట్టినా ఈనాడు కిమ్మనటం లేదు. ఎందుకు అంటే తొలి నుంచి ఈనాడు లక్ష్యం పత్రికను అడ్డు పెట్టుకొని అక్రమాలు, అన్యాయాలు చేయటం, చంద్రబాబు కుట్రలకు కూత పెట్టటం. ఈనాడు అసలు బతికేంటో తెలియాలి అంటే పత్రికను అడ్డం పెట్టుకుని రామోజీరావు చేసిన భూ కబ్జాలను ఒకసారి పరిశీలించాలి. ఆ భూ కబ్జాలు రామోజీ ఫిల్మ్ సిటీకి మాత్రమే పరిమితం కాలేదు. పత్రికను అడ్డం పెట్టుకుని కనిపించిన భూమిని కబ్జా చేయటం మాత్రమే కాదు, అసలు పత్రికా కార్యాలయాలు ఉన్న భూములను కూడా కబ్జా చేయటం రామోజీ ప్రత్యేకత. లీజుకు తీసుకోవటం, లీజు తీరిన తర్వాత గలీజు కబ్జాలకు తెరతీయటం. ఈనాడు పత్రిక ప్రారంభించిన వైజాగ్ నుంచి విజయవాడ దాకా నాన్ స్టాప్ గా కబ్జాల దందా కొనసాగించారు రామోజీ. ఇదిగో ఇలా చూడండి, ఈ కూల్చివేతల వెనుక రామోజీ బాధిత బంధువుల దశాబ్దాల న్యాయ పోరాటం ఉంది. చట్టం, న్యాయస్థానాలు అంటే రామోజీ ప్రదర్శించిన చులకన భావం ఉంది. విజయవాడలో అత్యంత రద్దీగా ఉండే బెంచ్ సర్కిల్ సమీపంలో 3 ఎకరాల స్థలంలో నిన్న మొన్నటి దాకా ఉన్న ఈనాడు ఆఫీస్ ఇది. దీన్ని లీజుకు తీసుకుని ఆ లీజు కాలం ముగిసిన తర్వాత 10 ఏళ్ల పాటు తన కబ్జాలోనే ఉంచుకున్నారు రామోజీరావు. లీజుకిచ్చిన భూమి అసలైన యజమానులు 10 ఏళ్లు న్యాయ పోరాటం చేస్తే కానీ రామోజీరావు విజయవాడలో స్థలాన్ని ఖాళీ చేయలేదు. ఇక ఇది చూడండి, ఇది విశాఖలో ఈనాడు కార్యాలయం కోసం 1974లో లీజుకు తీసుకున్న స్థలం. 33 ఏళ్ల లీజు గడువు ముగిసిన తర్వాత భూమి ఖాళీ చేయలేదు. చివరకు భూ యజమాని వర్మ సుప్రీంకోర్టు వరకు వెళ్లి న్యాయ పోరాటం చేస్తే లీజు ముగిసిన తర్వాత 12 ఏళ్లకు ఖాళీ చేశారు రామోజీరావు. ఎన్టీఆర్ కి చంద్రబాబు వెన్నుపోటు పొడవటంలో కీలకంగా వ్యవహరించడం దగ్గర నుంచి పత్రిక నడుపుకోవటానికి లీజుకు తీసుకున్న స్థలాలను కబ్జా చేసేదాకా పాత్రికేయ ముసుగులో రామోజీరావు చేసిన అరాచకాలు అన్నీ ఇన్ని కావు. ఈ క్రమంలో తన పత్రికని రామోజీ ఒక అస్త్రంలా వాడుకున్నారు. రోత రాతలతో, అసత్య కథనాలతో తన దారుణాలు సాగించారు. ఇప్పుడు ఆ అక్రమాలనే ఆదర్శంగా తీసుకుని కిరణ్ ఈనాడుని నడుపుతున్నారు. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ దగ్గర నుంచి మొదలు పెడితే పచ్చ మీడియా కూడా రామోజీరావు స్ఫూర్తితోనే చంద్రబాబు కుట్రలకు కూత పెడుతూ జగన్ మీద విషం కక్కుతున్నాయి. చంద్రబాబు అరాచక పాలనకు వంత పాడుతూ ప్రజలను మభ్యపెట్టడానికి జగన్మోహన్ రెడ్డి మీద అసత్య కథనాలను వండివార్చుతున్నాయి. 4వ స్తంభం మాటున పాత్రికేయ ముసుగులో ఈనాడు కిరణ్, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణలు చంద్రబాబుకు చేస్తున్న చెంచాగిరి తెలుగు ప్రజలందరికీ తెలుసు. జగన్ మీద నిత్యం అసత్య కథనాలను ప్రచురిస్తే ప్రజలు నమ్మేస్తారని
ప్రజల మెదళ్ళని విషతుల్యం చేయటం చాలా తేలిక అన్న భ్రమలోనే ఇంకా ఎల్లో మీడియా ఉంది. కానీ తెలుగు ప్రజలు మీడియా ముసుగులో ఎల్లో సైకోలు చేస్తున్న దారుణాలను, కుట్రలను గమనిస్తున్నారు. బుద్ధి చెప్పే రోజు కోసం ఎదురు చూస్తున్నారు. ఇది వాల్టి మ్యాగజైన్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్ టు సాక్షి.